తర్వాత తెలంగాణ రైతుల భవిష్యత్తు ఎంత మారిందో మీరు చూశారు. వాళ్ళ తలరాతలు ఎలా మారాయో చూశారు. అలా ఈ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తల రాతలు మార్చే ప్రాజెక్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సో అలాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఈ రోజు స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టుకుంటూ వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతిని రాజధానిగా చేసుకుని 10 ఏళ్ల హక్కుని హైదరాబాద్లో ఎలా అయితే వదులుకొని వచ్చామో, ఈ రోజు వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ కరువు ప్రాంతంగానే మిగిలిపోవాలని మరొకసారి ప్రశ్నిస్తా ఉన్నాను. మీ చిత్తశుద్ధి ఎలా ఉంటుందో, మా చిత్తశుద్ధి ఎలా ఉంటుందో చెప్తాను. అది నవంబర్ 30, 2023 సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో తెల్లవారితే ఎన్నికలు. తెలంగాణ పోలీసు మొత్తం ఎలక్షన్ హడావుడిలో ఉంది. ఆ సమయంలో గుంటూరు 6వ బెటాలియన్లో ఒక కలకలం 11 గంటలకి 700 మంది పోలీసులు సాయుధులై ఎక్కడికో బయలుదేరారు. ఎక్కడికో తెలుసా? నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద 14వ గేటు నుంచి 27వ గేటు దాకా మనకు రావాల్సిన సప్లై ఛానల్స్ ను పూర్తిగా వాళ్ళ అధికారంలో పెట్టుకుని 2000 టీఎంసీ 2000 క్యూసెక్లు నీళ్ళు వదలమంటే వదలలేదు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మక సంచలనాత్మక నిర్ణయం తీసుకొని ఒక్కసారిగా అవి స్వాధీనం చేసుకుని వాళ్ళ సీసీ కెమెరాలు బద్దలుగొట్టి ఆ రోజు మనకు నీళ్లు వదిలారు. అంత చిత్తశుద్ధి ఉంటుంది. మిగతా రాష్ట్రాలు ఏమనుకుంటాయి, ప్రధానమంత్రి ఏమనుకుంటాడో, ప్రధానమంత్రి నన్ను ఏమన్నా చేస్తా, ఇలాంటి భయాలు లేవు. అలాంటి భయాలు లేని నాయకుడు కాబట్టే, చిత్తశుద్ధి నాయకుడు కాబట్టే మన కోసం నిలబడ్డాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎంత పెద్దది అంటే జగన్మోహన్ రెడ్డి హృదయం అంత పెద్దది. ఎంత విశాలమైనది అంటే ఆయన దృక్పథం ఎంత విశాలమైనదో అంత పెద్దది. దాన్ని హక్కుగా సాధించుకోవాల్సినటువంటి పరిస్థితి మన అందరికీ ఉంది. దానికోసం ఉద్యమించాల్సింది కేవలం రాయలసీమలో ఉన్న పాత 4 జిల్లాలే కాదు, నెల్లూరు, ప్రకాశం. ఎందుకంటే తాగునీటితో మన గొంతు తడిపేదే కాదు, సాగునీటితో మన కంచంలో అన్నంగా మారేటువంటి ఇది కేవలం ఆ ప్రాజెక్టు సాధకమైతేనే ఉంటుంది. కాబట్టి దాన్ని సాధించుకోవడానికి మొన్న ఎలా అయితే మెడికల్ కళాశాలల కోసం ఉద్యమించామో అంతకన్నా పెద్ద తీవ్రమైన ఉద్యమ రూపాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ముందుండి నడిపించడానికి ఇంతమంది పెద్దలు ఒకే వేదిక నుంచి సినిమాలా గర్జిస్తూ ఉంటే ఈ పాటికి చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో ఒక రైళ్లు పరిగెడతా ఉంటేది మాత్రం నిజం. చంద్రబాబు గారు ఒక్కసారి ఆలోచించుకోండి. దయచేసి మీ స్వార్థ ప్రయోజనాల కోసం మా ప్రాంత రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టద్దు. అలా తాకట్టు పెడితే ప్రతి ఒక్కళ్ళు ఒక సినిమాపై గర్జిస్తారు, ప్రతి ఒక్కళ్ళు ఒక పోరాట యోధులై పోరాడతారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని సాధించుకుంటారు. దాని మీద ఎన్జీటీలో కేసు వేసింది ఎవరో మీరు ఒక్కసారి ఆలోచించండి. దానికి పర్యావరణ అనుమతులు రాకుండా అడ్డుకుంది ఎవరో మీరు ఒక్కసారి ఆలోచించండి. కేవలం పర్యావరణ అనుమతులు ఆ కారణం పెట్టి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ను బలిపెట్టడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని మరొకసారి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వచ్చిన తర్వాత తెలంగాణ రైతుల భవిష్యత్తు ఎంత మారిందో మీరు చూశారు. వాళ్ళ తలరాతలు ఎలా మారాయో చూశారు. అలా ఈ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తల రాతలు మార్చే ప్రాజెక్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సో అలాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను ఈ రోజు స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టుకుంటూ వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. సోదరులారా, ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతిని రాజధానిగా చేసుకుని 10 ఏళ్ల హక్కుని హైదరాబాద్లో ఎలా అయితే వదులుకొని వచ్చామో, ఈ రోజు వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ కరువు ప్రాంతంగానే మిగిలిపోవాలని మరొకసారి ప్రశ్నిస్తా ఉన్నాను. మీ చిత్తశుద్ధి ఎలా ఉంటుందో, మా చిత్తశుద్ధి ఎలా ఉంటుందో చెప్తాను. అది నవంబర్ 30, 2023 సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో తెల్లవారితే ఎన్నికలు. తెలంగాణ పోలీసు మొత్తం ఎలక్షన్ హడావుడిలో ఉంది. ఆ సమయంలో గుంటూరు 6వ బెటాలియన్లో ఒక కలకలం 11 గంటలకి 700 మంది పోలీసులు సాయుధులై ఎక్కడికో బయలుదేరారు. ఎక్కడికో తెలుసా? నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద 14వ గేటు నుంచి 27వ గేటు దాకా మనకు రావాల్సిన సప్లై ఛానల్స్ ను పూర్తిగా వాళ్ళ అధికారంలో పెట్టుకుని 2000 టీఎంసీ 2000 క్యూసెక్లు నీళ్ళు వదలమంటే వదలలేదు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మక సంచలనాత్మక నిర్ణయం తీసుకొని ఒక్కసారిగా అవి స్వాధీనం చేసుకుని వాళ్ళ సీసీ కెమెరాలు బద్దలుగొట్టి ఆ రోజు మనకు నీళ్లు వదిలారు. అంత చిత్తశుద్ధి ఉంటుంది. మిగతా రాష్ట్రాలు ఏమనుకుంటాయి, ప్రధానమంత్రి ఏమనుకుంటాడో, ప్రధానమంత్రి నన్ను ఏమన్నా చేస్తా, ఇలాంటి భయాలు లేవు. అలాంటి భయాలు లేని నాయకుడు కాబట్టే, చిత్తశుద్ధి నాయకుడు కాబట్టే మన కోసం నిలబడ్డాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎంత పెద్దది అంటే జగన్మోహన్ రెడ్డి హృదయం అంత పెద్దది. ఎంత విశాలమైనది అంటే ఆయన దృక్పథం ఎంత విశాలమైనదో అంత పెద్దది. దాన్ని హక్కుగా సాధించుకోవాల్సినటువంటి పరిస్థితి మన అందరికీ ఉంది. దానికోసం ఉద్యమించాల్సింది కేవలం రాయలసీమలో ఉన్న పాత 4 జిల్లాలే కాదు, నెల్లూరు, ప్రకాశం. ఎందుకంటే తాగునీటితో మన గొంతు తడిపేదే కాదు, సాగునీటితో మన కంచంలో అన్నంగా మారేటువంటి ఇది కేవలం ఆ ప్రాజెక్టు సాధకమైతేనే ఉంటుంది. కాబట్టి దాన్ని సాధించుకోవడానికి మొన్న ఎలా అయితే మెడికల్ కళాశాలల కోసం ఉద్యమించామో అంతకన్నా పెద్ద తీవ్రమైన ఉద్యమ రూపాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ముందుండి నడిపించడానికి ఇంతమంది పెద్దలు ఒకే వేదిక నుంచి సినిమాలా గర్జిస్తూ ఉంటే ఈ పాటికి చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో ఒక రైళ్లు పరిగెడతా ఉంటేది మాత్రం నిజం. చంద్రబాబు గారు ఒక్కసారి ఆలోచించుకోండి. దయచేసి మీ స్వార్థ ప్రయోజనాల కోసం మా ప్రాంత రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టద్దు. అలా తాకట్టు పెడితే ప్రతి ఒక్కళ్ళు ఒక సినిమాపై గర్జిస్తారు, ప్రతి ఒక్కళ్ళు ఒక పోరాట యోధులై పోరాడతారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని సాధించుకుంటారు. దాని మీద ఎన్జీటీలో కేసు వేసింది ఎవరో మీరు ఒక్కసారి ఆలోచించండి. దానికి పర్యావరణ అనుమతులు రాకుండా అడ్డుకుంది ఎవరో మీరు ఒక్కసారి ఆలోచించండి. కేవలం పర్యావరణ అనుమతులు ఆ కారణం పెట్టి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ను బలిపెట్టడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని మరొకసారి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ